శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. అలాగే కుజుడికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క అనుకూల్యత కనిపిస్తూ ఉంది. కుజుని యొక్క స్థితి సంచారము 6వ స్థానంలో ఉండి యోగిస్తూ ఉండగా, లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ 2 కూడా
ధనము వచ్చేటటువంటి పరిస్థితులు ఇచ్చే గ్రహాలే, ఆ స్థానాలు కూడా అవే. అయితే ఇక్కడ సప్తమ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి పంచగ్రహ కూటమి కూడా ఇక్కడే ఏర్పడి ఉన్నది. ఇక్కడనే మనకి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాల విషయంలో కూడా చాలా వరకు అదుపు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కించిత్ భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా ఇప్పుడు ఏమాత్రం అంతగా అనుకూలత లేని సమయము. అలాగే కుటుంబ జీవితంలో మీ మాట తీరు మార్చుకోవాలి అని చెప్పి ఏకగ్రీవంగా అంటారు అందరూ. చాలా వరకు ఇదే అభిప్రాయం బయటకు వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా అంతగా లేవు. మాతృవర్గ రీత్యా కూడా చాలా సహనం, ఓర్పు, ఓపిక అన్నీ నెలకొని ఉండాలి మీలో. సంతాన విషయంలో కూడా సంతానానికి సంబంధించి మీరు పూర్తిగా అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా అనేది తెలియకుండా ఇదమిద్దంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే కాస్త అనుకూలంగా ఉండండి. సంతానం విషయంలో అంత పూర్తి ప్రతికూలతలు అయితే ఏమీ లేవు. ఇక శత్రువుల విషయంలో, మీకు వ్యతిరేకంగా ఉండేవారి విషయంలో మీదే పైచేయి అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రాజకీయ నాయకులు కానీ, వ్యాపార వర్గాల వారు కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ ఇవి ఏవీ కూడా అనుకూలంగా లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అష్టమ స్థానంలోని శని సంచారం చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి ఈ శని సంచారానికి సంబంధించి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థుల విషయంలో కూడా ఇంకా కొంచెం పరిశ్రమ పెరగాల్సి ఉంది. స్త్రీల విషయంలో కూడా కాస్త సున్నితంగా ఉండేటటువంటి స్త్రీలు ఏ విషయాన్నైనా మనకెందుకు, ఇలాంటివి మనం చూడొద్దు, ఇవి మనము చేసేటటువంటి కార్యక్రమాలు కాదు, వీటిట్లలో నిర్ణయాలు మనం తీసుకోలేము అని చెప్పి తప్పుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా ఇంకా కొంచెం కఠినతరమైన పనులు చేయడానికే ఇక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ధనము చేతికి రావడం కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కష్టార్జితం రావడం, ఊహించని విధంగా వచ్చే డబ్బు బాగానే ఉంటుంది. ఇతరత్ర శుభకార్యాల మీద వెచ్చించేటటువంటి సమయము బాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది లేని వ్యవహారాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏమైనా అనుకూలతలు సంప్రాప్తిస్తున్నాయా అంటే, అష్టమ స్థానంలోకి కుజుడు వచ్చారు, వ్యయస్థానంలోకి చంద్రుడు వచ్చారు. ఈ రెండూ కూడా అనుకూల పరిస్థితులు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. శుక్ర, రవి, రాహు, కుజ ఈ 4 స్తోత్ర పారాయణలు మరింత ఎక్కువగా చేయండి. ఇష్టదేవతారాధన చేసుకోండి. మరీ తెలియచెప్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ శుభం.